జిల్లా రామగుండ నియోజకవర్గం అంతర్గాం మండలంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ గారు హాజరయ్యారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కనివిని ఎరగని రీతిలో ప్రజాపాలన అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలని, అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు అంతర్గాం మండల ప్రాంతానికి ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి అందులో స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడమే నా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్లు మరియు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మట్టి కొట్టుకున్న వాళ్ళకి మట్టి ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇవాళ బూడిద మొత్తం ఫ్రీ చేసినాం. దోపిడీదారులు, దళారులు ప్రభుత్వ సంక్షేమాలను మధ్యస్థం చేసుకొని పేదవారికి మోసం చేసే వాళ్ళు తప్ప ఇవాళ సామాన్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనే అంశాన్ని 3 ఎన్నికల ద్వారా ఇవాళ స్పష్టంగా తెలిసిపోయింది. ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉంటే అద్భుతమైన ఈ రామగుండం ఎక్కడో పాడుపడ్డట్టుగా పాడిపోతే ఇవాళ పునర్నిర్మాణం జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది. రేపు ఇక్కడికి మనకు పౌరోజ్ రావడానికి చేస్తున్న ప్రయత్నం ఎన్టీపీసీ ద్వారానా, జెన్కో ద్వారానా ఏదో రకంగా రామగుండంలో పవర్ ప్లాంట్ తేవాలి. నిన్నటి వరకు విమానాశ్రయం తేవాలని నేను అనుకున్నా. మళ్ళీ నిన్న నుంచి నేను అనుకుంటా ఉన్నా 6 రోజుల ముందు నుంచి ఇక్కడ విమానాశ్రయం కంటే ఎక్కువ ఒక ఇండస్ట్రీ తేవాలన్న ఆలోచన కూడా ఉంది. ఖచ్చితంగా అంతర్గాంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొస్తాను. అంతర్గాం నుంచి నేను మొదటి నుంచి మాట చెప్తా ఉన్నా. అంతర్గాం చౌరస్తా నుంచి రామగుండం వరకు ఇండ్లు అవుతాయి. ఇక్కడ నుంచి బుగ్గ వరకు అవుతాయి. బుగ్గవతల నుంచి పెద్దపల్లి వరకు ఒక అద్భుతమైన నగరంగా మార్చే ప్రయత్నం చేస్తా. ప్రతి పల్లెలో ఇవాళ రైతు పండించిన ప్రతి పంటకి రైతులకు కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పిస్తూ అద్భుతమైన నిర్మాణం చేస్తాం. ఇది విశ్వాసం, ఓ ప్రణాళికబద్ధంగా ముందు పోయేటువంటి కార్యాచరణ అనే విషయాన్ని తెలియజేస్తూ దయచేసి నాయకులందరూ రేపటి నుంచి పల్లెల్లో ఉపాధి హామీ కార్మికులకి పూర్తిగా సహకరిస్తూ వెంబడి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో అధికారులను కూడా నిలదీసే కార్యక్రమం. నిలదీసే అంటే గొడవ చేయడం కాదు, పోయి గౌరవంగా మాట్లాడి అడగడం. నేను మాట్లాడి మా ఆవిడ సారే చెప్పాడు, ఎమ్మెల్యే గారు నిలదీయమన్నారు అంటే పోయి మీరు తిట్టుడు కాదు, అడగడం. సామాన్యంగా మన తెలంగాణ భాషలో నిలదీయడం అంటే అడగడం. ఇంతకుముందు ఒక ఆయన వచ్చి నేను ఆపినా ఏమనుకోవద్దు అంటుంది. నువ్వేడా ఆపినావా, నీ దగ్గరికి నేనే వచ్చా. అందుకే రోజు పని పెట్టుకో. ఈ నల్ల కలర్ తేవాల్సింది, ఎట్లకు నల్లగా అయితే నేను ఇంకో అద్దాలు కూడా తెచ్చాను. కాదు నల్ల అద్దాలు నల్ల అద్దాలు అంటే దీంతో పెద్ద న్యాయం చేసినట్టు కాదు, కొంచెం చిరు సహాయం.